ఏమండి, టిఫిన్ బయట నుంచి తీసుకురండి, అత్తయ్య గారు వచ్చారు కదా. మా అమ్మకు బయట ఫుడ్ పడదు శ్రవంతి. ఓ పని చేయి, అన్నం కూర వండేసాయి టిఫిన్ బదులు. హలో అమ్మా. చెప్పమ్మా, ఏంటి ఇంత చిరాగ్గా మాట్లాడుతున్నావు? మా అత్తయ్య గారు వచ్చారు, బయట నుంచి టిఫిన్ తీసుకురమ్మంటే మా అమ్మకి బయట ఫుడ్ పడదు, ఏదైనా అన్నం కూర చేసేసే అన్నారు. ఆమె తినదని నేను ఇప్పుడు అన్నం కూర చేయాలా? అందుకేనమ్మా ఆవిడ ఇంటికి రావడం నాకు అస్సలు నచ్చదు. అమ్మా, నువ్వు ఒక పని చెయ్యి, కూరలో కారం ఎక్కువగా వేసేయి. అప్పుడు గాని ఇంకోసారి మీ అత్తయ్య రావాలంటే భయపడుతుంది. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఉంటా మరి. చెప్తా తిక్కనగిద్ది ఎవరి గారికి ఇప్పుడు. ఏమండి, వంట అయింది, అన్నం పెట్టేయమంటారా? నాకు ఇప్పుడు వద్దు శ్రవంతి, ముందు అమ్మకు పెట్టు. సరే అండి. అత్తయ్య, ఇదిగోండి అన్నం తినండి. కూర బాగాలేదా? బాగుందమ్మా. సరే తినండి, మంచినీళ్ళు తీసుకొస్తా. మంచి పని అయింది, ఇప్పుడు తిక్కనగిద్ది. చూడు శ్రవంతి, కూరలో కారం ఎక్కువైతే పర్వాలేదు, కానీ సంసారంలో అపార్థాలు ఎక్కువైతేనే అన్నిటికీ నష్టం.